ఏం డాన్స్ ఏం చేసినావు? వానలా నేను లెక్క. ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా. నాతో కాదన్నావు కదా, ఇప్పుడు అవుతుందా? సారీ అది మిస్టేక్ లా అన్నా. ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను. ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్. నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు, వాళ్ళని చూసి అబ్బాయిలు. నేను చెప్తున్నా కదా. నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు. అవునా? ఎట్లా చెప్పు. నేను చెప్పా, నాకు అవసరం లేదు, నాకు జాబ్ వచ్చేసింది. జాబా? వదిలే మౌని. మౌని ఇదేనా జాబ్? స్టేషన్లా చూసినావా? ఏంది ఫాలో అవుతున్నావా? నేను ఫాలో అవడు పక్కకు పెట్టు. పోలీసు వాళ్ళు చూసారు అనుకో, నిన్ను ఫాలో అవుతారు. ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుంది నాకు. అరే అట్లయితే నాతో జాయిన్గా. దీనికన్నా బెటరే కదా. స్ట్రెస్ పోతుంది, పైసలు వస్తాయి, ఫిట్ ఉంటావు. ఇంట్లో ఒప్పుకోరబ్బా, వదిలేసే. ఏం తప్పు? డాన్స్ చేస్తున్నావు, సరే పార్ట్నర్షిప్ ఇస్తా. అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు. ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కొరకొస్తాయా, నోటుకొస్తాయా? బిజినెస్ లోనే ఫ్యూచర్. మౌని 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 పోబే. మౌని ఏం చేస్తావా? సాఫ్ట్వేర్ జాబ్లు కలద్దాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టంతా ఊసిపోతుంది. జర ఆలోచించుకో అన్నా. నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి, ప్లీజ్ అన్నా. ఏందిరా నీ గొడవ? అన్నా, అక్క నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా? ఉంది కదా? అయితే ఉంది కదా అన్నా. నాది సేమ్ ఫీలింగ్ అన్నా. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా. టచ్ చేసినవరా? చెప్పుదా, అర్థం చెప్పి. అన్నా, నేను గీత 2 years నుంచి లవ్ చేసుకుంటున్నామన్నా. మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది. మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా, ఎవరికి డౌట్ రాదు. జస్ట్ ఒక్క జాబ్ అన్నా. గీతను చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్నా. ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్స్ అట? అట్లా కదన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ అన్నా, సారీ. ఒక్క హెల్ప్ అన్నా. ఏమరా చెప్తే అర్థమైతలేదా? పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్, 1 year ఫీజు ఇచ్చిపోయింది వాళ్ళయ్యా. వాళ్ళెవరో తెలుసారా? అరే మీరేంద్రా, నా మాటిని. మనకు ఆస్తులు ఉండవు, లోన్లు రావు, ఇల్లు కూడా రెంట్కి ఇయ్యరు. పిల్లనిస్తారా? రే టైం వేస్ట్ చేసుకోకు, చదువుకో. అన్నా అన్నా, నేను మస్తు చదువుతా అన్నా. ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను, కాలేజ్ టాప్ అని. ఇంకో 6 months లో క్యాంపస్ సెలక్షన్లో పక్కా జాబ్ వస్తానా. మినిమం 1,00,000 రూపాయలు జీతం. 1,00,000 రూపాయలు చూసి పెళ్ళికి ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రా, జరగని పని. అయినా నీకెందుకురా ఈ పంచాయతీలు? అన్నా, పంచాయతీలలో పడాలని ఎవరికి ఉంటుంది అన్నా? లవ్ అయిపోతుంది అంతే. ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని, ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా. నీకు అప్పుడు అర్థమవుతుంది అన్నా. చెయ్యవే, ఈ జావాలు నైట్ షిఫ్ట్ నీతో కావు. ఇంట్లో ఒప్పుకోరు కదనే. అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు, పొద్దున సాయంత్రం జుంపా చెప్పి. ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు. ఏముంది అందులో? కిర్రాక్ చేసినవి డాన్స్ అనేది. పప్పా కరెక్ట్ చెప్తుండు, ఆలోచించుకో. హ్యాపీగా ఉన్నవే, చెప్తున్నా కదా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్. ఒప్పుకోవేగా, కానీ పైసలు మాత్రం మస్తు అడిగే. 20,000 కంటే తగ్గకు. ఇంజనీర్వి. 20,000నే? వద్దా? ఇంటికి పోతావా? నీ అతను అవసరం, అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి. ఏంది? పో పో పో, ఇప్పుడే పో, ఇప్పుడే ఓవే. రేవంత్ సార్, సార్, రేవంత్ సార్, సార్ ఇడా. నేను థింక్ చేసుకున్నా, జాయిన్ అవుతా నీతో. సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అట్లే ఉండు, వస్తా వస్తా, ఆగు. ఏంటట్లా? దా ఆడిగా అస్సలు అనుకోలే. కూసోమోని.
టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్ ఈవినింగ్. పైసలు? పైసలా? పార్ట్నర్షిప్ చేద్దాం 50-50. బిజినెస్ సూపర్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా. పార్ట్నర్షిప్ సరే, కానీ నెలకైతే 20,000 కావాలి. నెలకి 20,000 మీదికెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా? వర్కౌట్ కాదు మోని. ఏ కూర్చో కూర్చో. బీటెక్ చేసినా కదా, 20,000కి తక్కువ చేస్తే గలీజ్ ఉంటుంది. ఏ అట్లెట్లా అవుతుంది? బీటెక్ డాన్సే. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవ తన జాబ్ అడిగితే ఏమంటాడు? తొప్పేమంటాడు. మళ్ళీ ఇంజనీరింగ్ లో నువ్వు ఫుల్ బేవర్స్. కొంచెం రియాలిటీలో ఉండాలి కదా. అయితే 15,000 ఇస్తావా? ఏంది ఓకేనా? చూస్తా, నేను పైసలు చూసుకోవాలి కదా. సరేగా, డిసైడ్ చేసుకుని చెప్పురి. ఉంటాం అలా. రేపు చెప్తావా? 10,000 దాకా ఓకే. ఏ ఊకో అబ్బా, ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు? నీకేమైనా పైసలు తక్కువనా? ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు, నెలకి 50,000 సంపాదిస్తున్నావు, 15,000 ఇయ్యలేవా? అవుతుంది లేబ్బా. ఏ వంట చేయలే, ఏం చేయలే, ఎట్టిపోయాడన్నా? అరే ఆడున్నావేందన్నా? దూకేసినారా? అమ్మా చెప్పరా. నేను ఒకటి అడగాలనే. ఏంద్ర పొద్దు పొద్దుగాలు అడిగేది? ఇనే, నిన్న మన సెంటర్కి ఒక పిల్లొచ్చిందే, డాన్స్ మస్తు చేసింది. జాయిన్ కామన్నా 15,000 అడిగిందే. ఏ ఊకోరా, మనమే అడక తింటున్నాం. 15,000 అయినా ఆడపిల్లతో డాన్స్ లేదురా? స్టూడెంట్స్కి నేర్పనికే. ఏం అవసరం లేదు, పొమ్మను. అయినా నువ్వేడికెళ్ళి తెస్తావు? ఒక 4 నెలలు నీకు పైసలు ఇవ్వలేనే, ఏమంటావు? పనులు వీకే చేతిలో పెడతా. మస్తు డెవలప్ అవుతానే. ఆ పైసలు నాకేరా, నేను చేస్తా డెవలప్ మస్తుగా. నువ్వు చేస్తావానే జుంబా? అరే, ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం. మాకే ఇస్తలేరు 10,000. ఉత్తుగా దుంకినందుకు దానికి 15,000 రా? ఏం వద్దు, సప్పుడే కూర్చో. అమ్మా ఏందే? సరేది, లాస్ట్ మాట, 10,000 ఇస్తాను చెప్పు, లేకుంటే అవసరం లేదు, పొమ్మను. అన్నా ఓకే చెప్పలే కదా, కానీ మస్తు పైసలు ఉన్న క్యాండిడేట్ అన్నా. 20 ఎకరాలన్న మాట నిజమే. ఆర్మోర్ అంట అనితో చెప్పింది. ఆర్మూర్? అరే అన్నా, మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట. కోడి దిమాకంటే అన్న 10,000 కూడా ఎక్కువే. ఎవర్రా వాళ్ళు? ఎవరో పెద్ద బట్టలు అంట అన్న, వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట. మస్తు పైసలున్న వాళ్ళే. మంచిదేంది, కమిట్ కాలే. అదే అన్న, పైసలు కమిట్ కాలే కదా అంటున్నా. అన్నొస్తున్నాడు. బాయ్ బాయ్ బాయ్. ఈయనేంటన్నా ఈయనే ఉంటుండు? వాడిని వచ్చి జాయిన్ కమ్మను. అట్లా రోడ్లు వెంబడి కలవద్దను, దొరికితే సాగొడతాను. మనకెందుకన్నా ఈ పంచాయతీలు? నువ్వే కదా అన్నావు. పంచాయతీలో పడాలని ఏమనుకుంటుందిరా? లవ్ అయిపోతుంది. లవ్వా? వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు. ఎంతైతే అంత హెల్ప్ చేద్దాంరా. లవ్ అవుతుందిరా, ఏం చేస్తాం? అవుతుందన్నా, ఫస్ట్ లవ్ అవుతుంది, తర్వాత పెంట్ అవుతుంది. రే మౌని వచ్చి కలమ్మన్. ఆమె ఎందుకన్నా? జాబ్ సంగతి మాట్లాడాలి. మరి జీతం ఎట్లా? నువ్వైతే అర్థమే కావన్నా. ఇదిగో భయ్యా ప్లీజ్. $15,000 ఇస్తున్నా. థ్యాంక్ యూ. నాన్న పేరు, అడ్రస్. మాది కూడా ఆర్మూరే. అవునా? మీ పొలంలో మా అయ్య పని చేసేటోడు. అమ్మ ఊర్లోనే ఉంటుంది. మంచిగా సెటిల్ అయినావు అబ్బా. ఎవరికి చెప్పావు కదా, డాన్స్లు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా.
బెస్ట్, అదే బెస్ట్, అట్లే చెప్పు. ప్రాబ్లం ఏం రాదు కదా. వీడియోలు ఏం తీయొద్దు, ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు. వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ. ఆహా, ఒప్పుకోరు, నాకు ప్రాబ్లం అవుతుంది. సరే సరే, నీ ఇష్టం, తీయండి. డాన్స్లో చేతులు వేయడం, టచ్ చేయడం ఏమి ఉండదు కదా. డాన్స్లో టచ్ చేస్తాం కదా. నాకు ఇష్టం ఉండదు. 2 feet డిస్టెన్స్ ఉండాలి. సరే ఓకే. థ్యాంక్స్. ఏ మౌని, ఏందది చూసుకొని? నా ఫస్ట్ జీతం. మస్త్ చేస్తా పని, మస్త్ చేస్తా, చూస్తుండు. మౌని, 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 ఏమైంది? ఏమైంది? సారీ సారీ మౌని. నేను 2 feet డిస్టెన్స్ అన్నా కదా, అందుకే డాన్స్కి ఒప్పుకున్నా కదా. నువ్వు కూడా ఓకే అన్నావు. మిస్టేక్లో అయిపోయింది, మళ్ళీ రిపీట్ కాదు. సారీ మౌని. కాల్ చేయవే బలిగాడికి, ఏడున్నాడో. ఏ సన్నీ, ఒక ఫోటో తీరా. మౌని హాయ్. హాయ్. రేవంత్ అటు. ఏ మౌని, ఏంది ఇగో తీసుకో. ఏంది ఇది? వద్దు వద్దు ఏ ఉంచు, ఈడ రేట్లు ఒక రేంజ్లో ఉన్నాయి. వద్దు. ఏ నాకు తర్వాత ఇచ్చలే, ఉంచు. ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వెళ్ళే ఫ్రెండ్స్కి. పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరు ఇచ్చిర్రు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా. హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లనే. ఏ థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాం పా. అరే దీరు దా. Monida, come first. Let's go. Guys, 5th floor. హే రేవంత్ నా బాస్. Hi. ఏ బాస్ కాదు, పార్ట్నర్. హాయ్. సన్నీ దీరు. లిఫ్ట్ వచ్చింది. Cheers! Cheers to our Chakkar Rani for the greatest dancing job! And for your boss! Sorry. Partner! Yeah! Cheers! సన్నీ నాడు. పోండ్రా, రోజు డాన్సే కదా చేసేది. సరే అన్న, మేము పోతున్నాం మరి. ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్లో కట్టేసిన. ఓ, బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నానా? జుంబా ఏంటి, ఈ కల్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు, జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఓ, ఇప్పుడు మౌని వచ్చినాక 100 మంది పైన జాయిన్ అయ్యారు. ఓ. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఓ, ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది, హ్యాపీగా ఉన్నాం. ఇంకా 2-3 నెలల ఎట్లన్నా 15 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టనీకి ప్లాన్. మనీ లేకుండా పెడతావా? అదే మనీ లేకుండా 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నావు, చేస్తావా? మౌని ఎందుకు ఉండదు బ్రదర్? మౌని ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారు అనుకుంటున్నావా? వాళ్ళు చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. బ్రదర్, నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు, అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు, డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకే బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు.
ఏం చేస్తున్నావు? కమాన్. అరే మేడం ఎన్నిసార్లు చెప్పాలి? వంగలేరా? కమాన్. అన్నా కొత్త సెంటర్ బ్రోకర్. బ్రేక్ బ్రేక్ బ్రేక్. మౌని వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అన్నా ఒక నిమిషం. ఏమరా కథలు పడుతున్నావా? మౌని ఎందుకు నువ్వు చేయిరా. ఆమె ఎప్పటికుంటుందా ఏంది? హాయ్. ఏందబ్బా సీరియస్గా ఉన్నావు? లేట్ అయిందన్నా? రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా, టైర్డ్ ఆయన, నిద్ర వచ్చింది, సారీ. కొత్త జూంబా సెంటర్కి అడ్వాన్స్ ఇస్తున్నా, ఆ టెన్షన్లో ఉన్నా. ప్లీజ్ కన్ఫర్మా? అదే గాంధీ స్టాచ్యూ దగ్గర. నేను చూడద్దా? ఏందబ్బా నవ్వుతలేవు? ఏ అట్లేం లేదు. సాయంత్రం ఊరిపోతున్నా, అర్జెంట్ పని ఉంది. 4 రోజుల పండగ కదా, నేను కూడా వస్తా. మంచిది, వెళ్ళు. ఏందే గంగవా? ఏమిరా ఎర్రచాలని అంత మంచిదేనా? ఇగో అట్లున్నానే. నువ్వు ఎట్లున్నావు? వేసినావు? అరే పట్నం పోయి బాగా హుషారైనవరా. మా అమ్మేదే. మీ అమ్మ ఈ స్కూల్లో పిల్లలు కలెక్టర్. సరే సరే ఇగో మళ్ళీ వస్తా. నీళ్ళలో అయిపోరా. అమ్మా అమ్మా పాయిగా. అరే నువ్వెప్పుడు వచ్చినావురా? అరే ఇప్పుడే వచ్చినా. అరే నాకు స్టాక్ వస్తుందిరా, వచ్చినాక ఆయమ్మ తీసుకుంటుందే. నువ్వు దా దా. అరే బ్యాగ్ అదే నువ్వు నడు 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 నడు. ఏంద్ర నువ్వు? ఏంద్ర సప్పుడు చెయ్యవు? మా మన దగ్గర మా అమ్మేద్దామే. ఏంది? అమ్మా ఏంది? అమ్మా బైక్ ఎక్కు మా. మా సరే చెప్పేది నువ్వు మా పొలం అమ్మని. పొలం అమ్ముతావురా? అమ్మా అమ్మా నా దగ్గర అమ్ముతావురా? కొట్టకే. చెప్పరా? ఆపే. చెప్పు. అమ్మా పోరా. అమ్మా బైక్ ఎక్కే. నేను ఎక్కరా నీ బండి? పో. అమ్మా అమ్మా ఏడికి పోతున్నావు? పోరా. అమ్మా బైక్ ఎక్కే. పోరా. ఏ ఇన్నో కదా మా. మళ్ళీ కలుస్తారా? ఈవినింగ్ కలుస్తా. సరే సరే. నీకు చికెన్ వచ్చిన ఈ మొక్కానికి చికెన్ ఎందుకే? ఉన్న పొలం అమ్ముతాడంట. ఏంటి పొలం అమ్ముతానవా? నీకు చికెన్ ఏమి మన్నా ఎన్ని రోజులు పత్తాకలేవు? రేవంత్ రాగానే ఉరుక్కుంటూ వచ్చినావా? ఏ మా పోలీసు వాళ్ళ బతుకులు ఏం చెప్పమంటావు అక్క? అనాదా కూసు. అరే మన పొలం సంగతి చెప్పిండ్రా పంచాయతీలా. నేను నరసింహ మంచి ఫోన్ చేసి చెప్పిండు, మాట్లాడతారట. కొంటుండొచ్చు, ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు. ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా? అది ఆ నరసింహంగానికి. అక్క అరే నేను ఒప్పుకోను. పోండ్రా, నడవండ్రా బయటికి. అక్క అక్క నేను చెప్పేది అక్క. ఎన్ని రోజులైందే నేను చూసి. మౌని మా ఎట్లున్నవే? మంచిగా ఉన్నా. ఆ బట్టలు ఏందా జుట్టేంది? ఏ నువ్వుకో అంత మంచిగా ఉంటే. అక్క నాకేం చేసినవే? దోశలేసి పెడతా, నువ్వు స్నానం చేసుకుని రప్పు. ఆ బట్టలు మార్చుకొని రా. అమ్మా అమ్మా అక్క నాకు జీన్స్ తెచ్చింది, ఇగో చూడు. ఏందే ఇది? చీర నీకే. ఎంతనే ఇది? ఇది నీకు నచ్చిందా? మంచిగుంది. ఆడ పెట్టేట్టుకో. నువ్వు కూసు, దోశ తిందు. పల్లి చట్నీ చేయలే? చేసింది ఆడుంది. సరే మోని ఎప్పుడు వచ్చినావే? ఫోన్లోనే చేయలే? అంత బాగున్నారా? అనిత ఎట్లుందే? మంచిగుంది. సరే ఆగు నాన్న. ఏంది నాయన? నా జీతం పైసలు 3 నెలలే, నీకే. సంతోషం బిడ్డ. అమ్మా నా బిడ్డ చూసినావే, జీతం తెచ్చిచ్చింది. మంచిదే కదా. ఏ మౌని
బాబాయ్ యాడ్ చేసిండు, పోయి కలిసిరా. పోతాలే. మనం బిజినెస్లు చేయలేం, మనతో కాదు అని మాటలు అంటున్నారే. ఎట్లయినా గెలవాలనే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది, ఉత్తగానే అడుగుతానే. మాటలు అంటున్నారే వాళ్ళు. అరే మన నన్నోళ్ళెవర్రా? కొత్తగా వింటున్నావా ఏంది? మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటావారా? పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేంరా, అది మన బలం. ఏమైతుంది? పోనీ పోతే ఏమైతుంది? జీరో అవుతాం, జీరోకెళ్ళి వచ్చినాం, జీరోకే పోతాం. దానికంటే తక్కువ పోలేం కదా. ఈసారి కొడతానే నా మాటిని. ఏంది? ఆ నరసింహం బండి ఏడ్రా. ఏమంటాడో చూద్దాం. సరే నీ ఇష్టం. అరే మన పొలం 12 లక్షలు పలుకుతుందిరా. 2 రోజులు ఇచ్చేయన్నా. అయిపోతా. జాగ్రత్తగా మాట్లాడు. ఏమంటున్నా? ఎవరు కావాలి? సార్ని కలవాలి. సార్ మిమ్మల్ని కలవడానికి దాచుకోడికి వచ్చిండు. ఏమ్రా దాస్గాని కొడుకువా? అవును సార్. ఏం చేస్తుంటారా? అదే జూంబా సెంటర్ సార్. సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్. ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టేని కూడా పైసలు ఇస్తున్నారా? అరే ఈడ పులేశం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట. ఎంతుందిరా పొలం? 10 ఎకరం సార్. ఎంత అనుకుంటున్నావు? 10 సార్. 10 కష్టం రా, 5 చూద్దాంది. రే పోదాం పారా. పార్టీ ఎవరు సార్? అదే పార్టీ ఎవరు సార్? నేనేరా. ఉంటాను సార్. ఆగరా. ఏమ్రా నోరులేస్తుంది? 10 ఎకరాల మీద 5 కోట్లు వస్తాయి. అందులో 10 లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు. నువ్వు అమ్మేడితే 10 ఎకరా. నన్ను కాదా నీ ఊళ్ళో ఎవడు కొంటాడు రా? అయినా మేమంతా ఒక మాట అనుకోమారా. అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే ఈ రేటు. అర్థమైందా? ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకు వ్యవహారాలు ఏమర్థమవుతాయిరా? అరే డాన్స్ నేర్చుకోపోరా. ఆడు అని బతుకు. ఎరా చక్కగా రా నువ్వు ఫస్ట్. ఏరా ఇగో ఆడరా. ఏ అవుట్ కాదు మళ్ళీరా పో. ఏ బే నువ్వు ఫస్ట్ బ్యాట్ రావాలి. ఏ అవుట్ కాదు మళ్ళీరా మళ్ళీ. ఏరా ఏం చూస్తున్నావురా? అరే ఎవరు వచ్చిర్రా? టీచర్ గారు ఉన్నారా? అమ్మా ఎవరురా? అమ్మా ఎవరో వచ్చారు చూడవే. ఏంద్రా? ఎవరమ్మా? వెంకటేశం బిడ్డని. రామ్మా. అరే వెంకటేశం బిడ్డ ఏంద్రా ఈడికొచ్చింది? నాకేం తెలుసురా? కూసోమ్మా కూసో. ఏందమ్మా ఇట్లొచ్చినావు? మా చెల్లి తెలుసా ఆంటీ? రమ్య. అది చాలా వీక్ ఉంది, బియ్యం తింటుంది. ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని. అట్లనా? స్కూల్ బంద్ ఉండే, అందుకే ఇక్కడికొచ్చిన. ఇది తీసుకో. ఈ 4 దినాలు సెలవులు కదా. రే రేవంత్. అరే రేవంత్ ఇట్లా రారా. నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా. రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. రే కూసో. నేను స్టాక్ ఉందో లేదో చూసి వస్తా. ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి? నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు? ఎంత డేంజర్ తెలుసా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు?
ఏమైంది? స్వీట్ తింటావా? స్వీటా? అమ్మా ఆ లడ్డు తీసుకురాయే. రేవంత్గా నరసింహడు రేటు ఇస్తలేడట కదరా? ఆయన ముఖం పాడగానే ఆయన ముఖంలో మన్నువాడు ఆయన ఇంట్లో బొగ్గులా లోపల పో. అమ్మ లోపల ఉంది పోయే. పైసలు ఎట్లారా? నీ కాలు మొక్తా ఊర్లోకి లోపల పో చెప్తా కదా. ఈ పిల్ల వాళ్ళరా? మెల్లగానే. ఈ పిల్ల వాళ్ళరా? నీ అవ్వను నడు. నువ్వు ముందు లోపల పోయే. ఏమో, లోపల పో. నీ కథ నీ ఏందో, కాలు ఈ మొక్తా పిల్ల పోయే. ఏందో, నీ సంగతి అమ్మ ఉంది ఏందో. పో. మావా పొలం బేరం పెట్టినావా? వేరే దారి లేదు. అడ్జస్ట్ అయితలే. పొలం పెట్టకుంటే కాదు. ఇంకా పిల్ల ఎవరే? నువ్వుకో, నేను చెప్తాను. తీసుకో తిను. అమ్మ బాగా చేస్తుంది. అలా అది తిను తిను. పోయిస్తా, మంచిగా పోయిరా. ఆ పిల్ల మంచిగా ఉంది, పెళ్లి చేసుకోరా. నా చెవులో కమ్మలు పెడతా. ఆ పిల్ల ఎవరో తెలుసానే? వెంకటేశం బిడ్డ. దానికేం వచ్చిందిరా పోయే కాలం, కానికి పుట్టింది. సరేనా పోయే. నువ్వు నడివే. అయ్యా తొందరగా రెడీగా ఉన్నారన్న. మీరు మాట చెప్తే మాట్లాడి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. రేటు అది మీరే చూసుకోవాలన్నా. మీకు తెలుసు కదన్నా, వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది. ఏంది మోని ఎట్లున్నావు? ఎప్పుడు వచ్చినావే? నేనే వచ్చిన. దా కూసో. ఏ మోని మంచిగా ఉన్నావానే? మంచిగా. పని మంచిగా అవుతుందా? చాయ్ తాగుతావా? సరే తెస్తా, కూసో. నాకేం తెచ్చినావే? ఉంటామన్నా. సరే 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 మంచిదన్నా. మళ్ళా కలుద్దాం. సరే అట్లనే అన్న. నాకేం తేలే. జాబ్ ఎట్లుంది? జీతం ఎంతనే? 10,000. కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే 25,000 చేస్తారంట. ఏం సాఫ్ట్వేర్ అక్క? క్లౌడ్ కంప్యూటింగ్. ఓ ఓకే ఓకే. ట్రైనింగ్కి 1,00,000 ఖర్చు అవుతుంది. ట్రైనింగ్కి 1,00,000 ఏంది? సర్టిఫికేషనే. అవునా? నా కరెక్టే, మస్తు ఫ్యూచర్ ఉంటుంది. ఈసారి చేల మీద బాగా పైసలు వచ్చినాయి కదా, మా భాగంలో 1,00,000 కావాలి నాకు. మా భాగంలో 1,00,000 కావాలి నాకు. అవసరమే. సరే అక్క, నువ్వు టెన్షన్ లోపలికి రా, మాట్లాడు. హ్యాపీగా ఉండు. పో అక్క, అడుగు, ఇస్తాడు. ఎల్లు ఎల్లవే. రా. ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు? ఏంది నీ అయ్య ఏం తప్పు చేసినదో తెలుసా? తెలుసా? రా కూసో, లెక్కలు చెప్తా. రా కూసో, రా కూసో. ఏమైందక్క? ముని ఏమైందే? మళ్ళా చక్కెర వచ్చిందానే? అక్క పోయి నీళ్ళు తీసుకురా పో. ఏం కాదు, ఏం కాదు, తగ్గిపోతుంది. నీకు నీళ్ళు తాగి. డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే, దీని రోగం మాత్రం తగ్గలేదు.